నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ పల్లేరు వీరస్వామి గారు. వీరు కవి, రచయిత, సాహితీ విమర్శకులు. వీరి గురించి వీరి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి. మీకు అందరి టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. చెప్పండి సార్, మీ ప్రయాణము, మీరు కవిగా, రచయితగా, సాహితీ విమర్శకులుగా మీ ప్రయాణం ఎలా సాగింది? అంటే ఉన్న వాస్తవం చెప్పాలంటే మా ఉపాధ్యాయులు చాలా గొప్పవారు. వారు ప్రతి శనివారం మా పాఠశాల లోపల, అంటే మాధ్యమిక పాఠశాల లోపలనే మాకు బీజం పడ్డది. ప్రతి శనివారం సాయంత్రం పూట తప్పకుండా ఒక సాహితీ కార్యక్రమం, లేకపోతే ఒక కల్చరల్ ప్రోగ్రాం, అట్లాంటి వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, ఇట్లాంటివన్నీ కూడా మాకు నిర్వహించడం లోపల అది అట్లా బీజం పడ్డది. బీజం పడి అది క్రమక్రమంగా అట్లా అలవాటయి అప్పుడు ఇది మన విజయవాడ కేంద్రం నుంచి సమస్య పూరణాలను వచ్చేది. సమస్య పూరణాలు ఒక పద్య పాదం లోపల ఒక పాదం ఇచ్చేది. ఆ పాదానికి మిగతాయి మనం 3 పాదాలు నింపి పంపాలి. అయితే ఇది వినడం మా ఉపాధ్యాయులతో చెప్పేది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా బాగుంటుంది అని చెప్తే చిన్నగా ఆటవెల్లి పద్యాలు చాలా సులభంగా ఉంటాయి కదండి. అయితే ఆ ఆటవెల్లి పద్యాలను ఇట్లా చేస్తే బాగుంటుంది బిడ్డ, అట్లా కొంతమందిని ప్రాక్టీస్ చేయించాడు. అయితే చిన్నప్పటి నుంచి నాకు ఈ డ్రామాలు వేయడం, అందులో అవి చేయడం కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళు వేయించేది, చిన్న చిన్న పిల్లవాళ్ళతో ప్రాక్టీస్ చేయించేది. అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల క్రమంగా సాహిత్యం మీద అభిలాష పెరిగింది. మీరు ఇప్పుడు రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. మీరు ఇటు చేసుకుంటూ మీరు రచనలు ఇవి ఎలా సాగతిస్తున్నారు? అయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అంటే నేను మొదలు హాస్టల్ వార్డెన్గా పనిచేశాను. చాలా సమస్యలు ఉంటాయి. ఒక్క సమస్య కాదు, విద్యార్థుల తల్లిదండ్రులతో, బయటి వాళ్ళతో, పత్రికా విలేకరులతో, ఈ మీడియా వాళ్ళతో, మిగతా రాజకీయ నాయకులతో, ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళందరి ఇవన్నీ కూడా ఒక రకంగా అందరి మెంటాలిటీస్, వాళ్ళ మానసిక స్థితిగతులను ఆలోచించి మనం చేయవలసినటువంటి ఉద్యోగం అది. అది ఒక కత్తి మీద సాము లాంటి ఉద్యోగం అది. అట్లాగా అనేక సమస్యలను పరిష్కారం చేసుకుంటా, వాటిని ఆకలింపు చేసుకుంటా, ముఖ్యంగా వాటిని ఆకలింపు చేసుకుంటా, వీటిని ఎట్లయితే ఈ సమస్యను గట్టెత్తుతాం అనే విధంగా చేయడం జరిగింది. ఆ విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక రకంగా నాకు ఆ విధంగా ప్రోత్సాహం కలిగించేదని నేను భావిస్తున్నాను. అదే నెక్స్ట్ ఇప్పటి వరకు మీరు ఎన్ని రచనలు చేసినారు? మీరు చేసిందంటే విమర్శకులుగా మీరు చేసింది ఏంటి? ఇప్పటి వరకు నేను 8 పుస్తకాలు రాసాను. ఓకే. ఆ 8 పుస్తకాలలో ముఖ్యంగా శతక సాహిత్యం మీద నేను PhD చేస్తాను. మా డిపార్ట్మెంట్, నేను ఉద్యోగం చేసుకుంటేనే మా డిపార్ట్మెంట్ అనుమతితో, వాళ్ళ అనుమతి తీసుకొని MA చేసినాను, తర్వాత PhD చేసినాను, తర్వాత PhD చేశాను. అయితే నా అంశం కూడా, పరిశోధన అంశం కూడా శతక సాహిత్యం, తెలంగాణ శతక సాహిత్యం. ఈ శతక సాహిత్యం లోపల నేను దాన్ని సేకరించడానికి క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, ముఖ్యంగా పద్య కవులను ఎక్కువగా నేను కలవడం చేత వాళ్ళ నుంచి అనేక రకాలైనటువంటి శతక సంబంధించినవి కానివ్వండి, పద్య సంబంధించినవి కానివ్వండి, ఇంకా లేకపోతే సాహిత్యానికి సంబంధించినవి కానివ్వండి, అనేకమైనటువంటి విషయాలను సేకరించడం జరిగింది. అట్లా సేకరిస్తూ
చాలా చేసినాను. ముఖ్యంగా కొన్ని పుస్తకాలకు, ముఖ్యంగా ప్రసిద్ధమైనటువంటి శతక సాహిత్యాన్ని బాగా చదివినాను. వేమన, సుమతి, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, ఇక్కడ ఇది ధర్మపురి లక్ష్మీనరసింహ శతకం, ఇట్లాంటి చాలా శతకాలు చదివి వాటి మీద వ్యాఖ్యానాలు రాసినాడు. అట్లా ఒక 4 పుస్తకాలు రాసినాడు. తర్వాత ఇక్కడ ఒక ప్రముఖ ఒక నాయకుడు ఉండేది, కాళిదాసు గారు. ఆ కాళిదాసు అవసాన దశ వచ్చింది పాపం. ఆయన ఇక్కడ మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, వరంగల్ నీరు రావడానికి కానీ ఇట్లాంటి చాలా ఆందోళన చేస్తున్నాడు, బాగా కృషి చేస్తున్నాడు. ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు. అయితే ఆయన అవసర దశకు వచ్చిన తర్వాత నన్ను పిలిపించి, బాబు నేను పోయేటట్టున్నా, నా గురించి ఏదైనా రాయగలుగుతావా అంటే, సార్ చెప్పండి సార్, మీ పాయింట్స్ చెప్పండి, ఏమేమి పాయింట్స్ ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని వాటి మీద ఆయన మీద ఒక పుస్తకం రాసినాడు. ప్రింట్ ఆయన చేసుకొని ఇప్పటికి ఉంది ఆయన మనం చనిపోయాడు బాబు. అట్లా మన కాళిదాసు, మన మడల కాళిదాసు జీవితం ప్రస్థానం అనే ఒక పుస్తకం. తర్వాత వ్యాస ప్రభ అనే ఒక విమర్శన గ్రంథం, సాహిత్య విమర్శన గ్రంథం రాశారు. దాంట్లో అనేక రకాల అంశాలు, అంటే ప్రాచీన సాహిత్యం కానీ, ఆధునిక సాహిత్యం కానీ, ఇట్లాంటివన్నీ కూడా, తర్వాత సామాజికమైనటువంటి అంశాలు కానీ, వ్యాసాలన్నీ కొద్ది క్రోడీకరించి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాను. తర్వాత నా పిహెచ్డి అయిపోయిన తర్వాత తెలంగాణ శతక సాహిత్యం అనే బుక్ తీసినాను. దీనికన్నా ముందు శతక సాహిత్యం అనే బుక్ తీసినాను. ఆ బుక్ కూడా ఆ బుక్ 500 పేజీ 500 ప్రతులే ప్రింట్ చేసినాను నేను. ఇమీడియట్లో పోయినాయండి అవి, అమ్ముడు పోయినాయి అవి అంతా. ఇప్పుడు నా దగ్గర ఒక కాపీ దొరుకుతూ లేదు, చూడాలి అంతే. అటువంటి పరిస్థితి. అంటే శతక సాహిత్యం మీద అంతకుముందు 1964 వరకు డాక్టర్ కె గోపాలకృష్ణరావు గారు ఉస్మానియా యూనివర్సిటీలో చేసాడు 64 వరకు. ఆ తర్వాత దాన్ని ముట్టిన వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ తర్వాత నేనే దాన్ని అందుకున్నాను. కాబట్టి అంటే శతకానికి ఇప్పటికి కూడా విలువ అనేది ఉన్నది. శతకం మీద అభిమానులు ఉన్నారు. శతకం మీద ఇప్పుడు కాదు, మన సోమనాథుడు, పాలకురికి సోమనాథుడు శతకానికి ఆద్యుడు. అది మన వరంగల్ జిల్లాలో ఒకటే జరిగింది. ఇది నా పరిశోధనలో కూడా చెప్పినాడు అది. అయితే అటువంటి అప్పటి నుంచి పాలకుడు సోమనాథుడు నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల శతకాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తుంటాయి, ప్రతిరోజు ఎక్కడో కాడ శతకాలు వస్తుంటాయి. కాబట్టి ఈ శతక సాహిత్యం చాలా ప్రాముఖ్యమైంది అనే ఉద్దేశంతో నేను దాన్ని తీసుకుంటే ఆ పుస్తకాలు ఒక 500 కాపీలు ఇమ్మీడియట్గా పోయినాయి. మళ్ళీ ప్రింట్ చేయించాలని అప్పుడు కోరుతున్నారు, కానీ దాటేసుకుంటూ వస్తారు. ఇవి బోను కళాధామం అనే ఒక పుస్తకం తీశాడు. కళాధామం అంటే నా 2 కొడుకులు, ఒకటి కళాధరు, ఇంకోటి దామోదరు, వాళ్ళిద్దరి పేరు కావాలనే ఉద్దేశంతో కళాధామం అని పెట్టారు. కళలకు ఆదరణ ఉండేది. అందులో కూడా ప్రాచీన సాహిత్యం, ఇప్పటి సాహిత్యం అన్నీ కూడా, ఆధునిక సాహిత్యం అన్నీ కూడా అందులో తీసి ఒక మంచి ఉద్గ్రంథాన్ని తీశాడు. దాన్ని పోటీకి పంపిస్తే తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కీర్తి పురస్కారం ఇచ్చారు. కీర్తి పురస్కారం ఇచ్చి మన తెలంగాణ తొలి శాస్త్ర సభ స్పీకర్ మన మధుసూదనాచార్య వారితోనే 20,000 బహుమతి కూడా ఇచ్చినారు, సన్మానం అటువంటి ఇచ్చినారు. అంటే ఇది ఇట్లాంటి పుస్తకాలు ప్రచురణ చేయడం. తర్వాత అనేక పత్రికలలో, వారపత్రికలు కానివ్వండి, మాసపత్రికలు కానివ్వండి, లేకపోతే ఇది టీవీ, దూరదర్శన్లు, ఆకాశవాణి హైదరాబాదు, వరంగల్, తర్వాత నిజామాబాద్, ఈ 3 ఆకాశవాణుల, దూరదర్శన్ కేంద్రాలలో
మాట్లాడడం జరిగింది, ఉపన్యాసం కూడా జరిగింది. పత్రికలు కూడా ఇట్లా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ 2 మీడియాలో కూడా నా రచనలు. ఓకే అండి, ఇప్పుడు మీదంతా ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు మీకు నచ్చినది ఇది, దీంట్లో మీ రచన ఏదన్నా రచన అంటే పద్య రచన రోజు చేస్తున్నాను నేను. దాదాపు 1000 దాటినాయి. ప్రతిరోజు పద్య రచన చేస్తున్నాను. వచన కవిత్వం కూడా రాస్తున్నాను. వచన కవిత్వంలో ముఖ్యంగా శ్రీశ్రీ గారి నాకు అభిమానం. వారి రచనలతో కొంచెం నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆయన ఏ విధంగా రాస్తాడు అనేది అట్లా ఆ బాణిలో రాద్దామని ప్రయత్నం చేశాడు. శీర్షిక పేరు పండుగ దినం. పండుగ దినం. ఓకే. ఈ నిషేధ గుహాంతరం అందున వెతలత నిండిన విగత జీవులను సవిత్రు కిరణాలు సృజించి వెలుగును స్రవింపజేసి ధరిత్రికి వెలిసిన దినం పండుగ దినం. ఓకే. ఈ కుంటి యూహల తుండరిహీనుల మెదళ్ళు పదునై వదళ్ళు బిరుసై సన్మార్గంలో సద్భావంతో ప్రగతి పథంలో పయనం చేసిన దినం పండుగ దినం. ఈ కుంటి యూహల తుంటరిహీనుల మెదళ్ళు పదునై వదళ్ళు బిరుసై సన్మార్గంలో సద్భావంతో ప్రగతి పథం వల్ల రాసిపోయింది. ఇట్లా ఉంటుంది. తర్వాత ఇంకోటి చెప్పంటారా? చెప్పండి. కారణం చిన్నది. ఈ ధరల వరవులకి ఏం తక్కువ. ధరవరులు అంటే ఇప్పుడు మంత్రులు, ఇప్పుడు పాలకులు ధరల వరాల్ని ప్రసాదించారు మనకు. నాకలోకమని మురిపించి నరకలోకాలు మరిపిస్తున్నారు. అట్లా మురిపించి ఇట్లా మరిపిస్తున్నారు. నాకలోకం సరుకు. నాకలోకమని మురిపించి నరకలోకాలని మరిపిస్తున్నారు. 75 ఏండ్లు వంగి నడుం ఇంకా మొదలైనంటుంది ఈ ధరాధరం. వీపు మీద కొండలు పెట్టారు. నిన్నటి సామాన్య నరుడు నేడు నరవాహనుడు. నరవాహనుడు అంటే కుబేరుడు. అందుకే రబ్బి నరకాలంటుంది. ఈ నరకాలను నరకాలంటుంది. ఇది కారణం. ఇది బాగుందండి. ఇప్పుడు మీరు చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో యువత అన్నది చెడు మార్గంలోకి వెళ్తున్నారు. అది టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. ఇప్పుడు దీనికి మీరేం చెప్తారు? యువత చెడు మార్గం ఇది ఏ కాలంలోనైనా ఉన్నది, కానీ ఇప్పుడు ఎక్కువ ఉన్నది. టెక్నాలజీ అయిపోయింది కదా. ఒక టెక్నాలజీ కాకుండా ఇప్పుడు పరిస్థితులు కూడా అవి ఉన్నాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో అనేక తప్పులు జరుగుతున్నాయి. అంటే తప్పులు అంటే ఒక రకంగా చెప్పాలంటే సమాజానికి అవసరం లేని, అవసరం కానీ వ్యవస్థను చూస్తున్నాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో విద్యార్థి దశ లోపలనే మార్పు అనేది రావాలి కదండి. ఈ యువతులు బాయ్స్కైనా గర్ల్స్కైనా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా కూడా ఉపాధ్యాయులు శిక్షించే స్థితి లేదు. మా చిన్నతనం లోపల అంటే 50-60 ఏళ్ళ కింద చెప్తున్నా, 55 ఏళ్ళ కింద, 50-60 ఏళ్ళ కింద కుట్టేది ఉపాధ్యాయులు పాఠశాలలో. మేము అటెండర్కి భయపడేది. ఉపాధ్యాయుడు అంటే అట్లా ఉండేది. వారు చెప్పింది మాకు ఒక శిలాశాసనం. మరి ఏది చెప్తే అది నమ్మేది. మా తల్లిదండ్రులు చెప్పేది నమ్మపోయేది. నమ్మపడంటే అంతకన్నా ఎక్కువ నమ్మేది. మా సార్ చెప్పిండు అంతే అనేది. అట్లా
సార్ మాట వేదం అట్లా. ఇప్పుడు ఆ విధంగా లేదు పరిస్థితి. అరే బాబు ఇది చేయకురు అంటే తప్పకుండా చేస్తున్నాడు. ఎవరైనా కూడా సమాజం లోపల విద్యార్థిని కొట్టొద్దు, ఏమనొద్దు, వాడిని బాధించొద్దు అనే ధోరణి ఏర్పడింది బాగా. ఇది రాను రాను ఏ విధంగా ఏంటంటే పిల్లవానికి ఇక స్వేచ్ఛ పూర్తిగా. అందరూ తగ్గట్టుగా ఇప్పుడు టీవీ, తర్వాత ఈ సెల్ ఫోన్ అయితే ముఖ్యంగా మరీ ఎక్కువైపోయినాయి. ఈ సెల్ ఫోన్లో వాడు ఏం చూస్తున్నాడో తెలియదు, ఏం పోతున్నాడో తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వీటి సార్ పాఠం చెప్తుంటే వీటికి సెల్ చాటింగ్ చేస్తుంటాడు. అది ఇక పిల్లవాళ్ళు, ఆడపిల్లవాళ్ళు, మగపిల్లవాళ్ళు ఎవరైనా కూడా పైకి ఎక్కువ, తల్లిదండ్రులు కింద ఉంటారు, అన్నదమ్ములు కింద ఉంటారు. వీడు పైకి ఎక్కి ఏదో మాట్లాడుతుంటాడు, ఎవరితో మాట్లాడుతుంటారో, ఏం మాట్లాడుతుంటారో ఏంటో తెలియదు. వారు కట్టడి చేసే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే పరిస్థితి, మేడం మీరు నమ్మండి, కొన్ని పత్రికలు తెలుస్తుంది అంటే వాడు సెల్ ఫోన్ కొనియకపోతే చనిపోతారు. సెల్ ఫోన్ కొనియకపోతే వాడు ఇవ్వకపోతే వాడు అన్నదింటలేడు. చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్ చూస్తేనే అన్నదింటారు. అది తల్లిదండ్రులే అలవాటు చేస్తున్నారు. తల్లిదండ్రులు అలవాటు చేస్తారు. ఇప్పుడు సమాజం కూడా అట్లా ఏర్పడాలి. ఇప్పుడు ఇది ఎట్లా అరికట్టడం అనేది కొంచెం ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఆ సెల్ ఫోన్ వాళ్ళ మీద ఒక నిఘా లేదు, వాళ్ళ మీద అజమాయిషీ లేదు, ఏం చేయాలో ఎట్లా చెప్పాలో లేదు. అయితే పూర్తిగా అన్ని కార్యక్రమాలు మంచిగా ఉంటాయంటే అట్లా కూడా కాదు. కొన్ని బాగుంటాయి వచ్చు, కొన్ని పాఠాలు కూడా చెప్తున్నారు, అట్లా కూడా ఉపయోగం ఉండొచ్చు. కొన్ని ఇక్కడ దూరం ఉన్నటువంటి ప్రాంతాల సీనరీస్ కానీ, లేకపోతే జంతువులు కానీ, లేదా పక్షులు కానీ, కొన్ని పరిచయాలు చేసి దేశాల పరిచయాలు కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. మంచిగా చేస్తారని కాదు, కానీ మనిషి తత్వం ఏంటి? మనిషి మంచి కొరకు పరిగెత్తారు, చెడు కొరకు ఆకర్షింపబడుతుంటారు, వెంటనే ఆకర్షింపబడుతుంటారు. అయితే ఇది జరుగుతున్నది. ఇప్పుడు సమాజంలో పూట తల్లిదండ్రులు తప్పందామా, సమాజాన్ని తప్పందామా, లేకపోతే ఇప్పుడు మీడియాది తప్పందామా, లేకపోతే ఎవరి తప్ప అనేది చెప్పే పరిస్థితి. నిజంగా ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం అరికట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు కొన్ని దేశాలలో నియంత్రణ పెడుతుంటారు. ఇది ఇట్లాంటి చూపించొద్దు అని, ఇట్లాంటి చేయించద్దు, ఈ టైంలో ఒకటే ఇవి చేయొద్దని. కానీ మన దగ్గర అతి స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. దుర్వినియోగం చేసి అనేక రకాలుగా మనం ఆ విధంగా చేసి అసలు ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య ఉన్న సంబంధం మనం ఇద్దరు చదువుతున్నాం. ఏది శ్రీకృష్ణుడు, కుచేరుడు వాళ్ళంతా కూడా ఏదో ఎక్కడికో పోయి వాళ్ళ గురువు దగ్గర శుశ్రూష చేసి విద్యాభ్యాసం చేసేది. రాముడు విశ్వామిత్రుడి దగ్గర పోయి చేసేది. అట్లాంటి స్థితిని ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమైనా కూడా విద్యార్థి చెప్పినట్టే ఉపాధ్యాయుడు వినాలి అంతే. లేకపోతే విద్యార్థిని ఏమని అంటాడు, విద్యార్థికి ఇట్లా అంటాను అని అంటే వాళ్ళ ఉపాధ్యాయుని మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకునే పరిస్థితి ఉంది. విద్యార్థికి మార్కులు రావాలి అంతే ప్రభుత్వం చూస్తున్నారు. విద్యార్థికి మార్కులు రావాలి, లేకపోతే ఉపాధ్యాయుని తప్పు. ఉపాధ్యాయుని తప్పదంటే ఉపాధ్యాయులు ఏం చేయాలి? వీడిని ఏ విధంగా పాస్ చేయించాలి, వాడిని నగలు కొట్టే లేకపోతే ఇక చేసి ఏదో చేసి పాస్ చేయించాలి. అట్లా ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి చెడిపోవడానికి పరోక్షంగా కారకుడు అవుతున్నాడు. వారికి తెలియకుండా తెలిసినా ఆ విధంగా జరుగుతున్నది. కాబట్టి ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఒక కట్టుబాటు లేకుండా చేస్తుంది. కాబట్టి
వీళ్ళందరికీ బాధ్యులే అందరూ కూడా. తల్లిదండ్రులు బాధ్యులే, ఉపాధ్యాయులు బాధ్యులే, సమాజం బాధ్యులే, విద్యార్థి చెడిపోవడానికి. కాబట్టి ఇదంతా కూడా ఒక పకడ్బందీ వ్యవహారం ప్రభుత్వ పక్షంగా చేస్తే మాత్రం తప్ప ఇది సత్యం కాదు. కానీ ప్రభుత్వం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ కోట్లు కావాలి. ఇది ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది సార్. మంచిదండి. ఇప్పుడు మీరు జరుగుతున్నదే మీరు ఇప్పుడు అంతా చెప్తున్నారు కళ్ళ కట్టినట్టుగా. ఓకే, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మంచిదండి. మా కుటుంబ నేపథ్యం ఒక పల్లెటూరు. ఓకే. పరకాల దగ్గర నాగారం అనే ఊరు. ఆ ఊళ్ళో నేను నా ఊరు సొంత ఊరు. ఒక వ్యవసాయ కార్మిక కుటుంబంలో నేను పుట్టాను. నా తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులు. వాళ్ళు దినం పనిచేసి బతికేవాళ్ళు. నేను ఒకటే కుమారుడు. కాబట్టి నన్ను ఈ పిల్లవాడిని చదివించాలి అనే తపన మా తండ్రికి అనుకోండి. వాళ్ళు బాగా చదువుకున్నట్లేదు కాదు. అయితే నా కొడుకుని చదివించాలి, నాకన్నా మంచిగా ఉండాలి, మెరుగు ఏ తండ్రికైనా ఉంటుంది. అయితే అప్పుడు ఆ కాలంలో పాటు ఆ విధంగా నేను చేసి ఆయన కష్టపడకుండా నన్ను చదివించడం లోపల అంటే ఎట్లా అంటే అప్పుడు మళ్ళీ నీకు నేను పరకాల మా ఊళ్ళో ప్రాథమిక పాఠశాల, అక్కడి నుంచి పరకాలకు వచ్చి మాధ్యమిక, తర్వాత ఉన్నత పాఠశాలలో చదివాను. హెచ్ఎస్సి వరకు అంటే 11వ తరగతి అది పరకాల్లో ఇస్తున్నాను. తర్వాత మళ్ళీ డిగ్రీకి రావాలంటే హన్మకొండకు రావాలి. హన్మకొండకు రావాలంటే మా నాన్న భయపడలేదు, ఎందుకంటే నా ఒక కొడుకు అమాయకుడు తెలియదు, ఏ మోటార్ సైకిల్లో ఏ బస్సులో ఏ రోడ్డు మీద ఏ ప్రమాదం జరుగుతుంది, మీరు పంప అనుమానం పెట్టి అట్లా ఒక సంవత్సరం నాకు వేస్ట్ అయింది. వద్దునా నేను తప్పకుండా పోతాను, నేను బాగా పట్టుబడితే అప్పుడు పంపించి. అయితే మా ఊరోళ్ళు కొంతమంది ఇక్కడ కిరాయికి ఉన్నారు, కుమారపల్లి వరంగల్ ఇక్కడ రెడ్డిగా గుడిబండలో ఉండే. అయితే వాళ్ళతోని నేను ఉంటా, ఆ విధంగా చేస్తే వాళ్ళు కూడా మంచిది తీసుకుంటే ఆ రూమ్లో నేను ఉండడానికి అంగీకరించి ఆయన నాకు దినుసులు అక్కడికి పట్టుకొచ్చి ఇచ్చి నేను వాళ్ళతో అంటే నాకు వంట చేయడం కూడా రాదు, వాళ్ళే వంట చేసి పెట్టేది. నేను రోజు ఇక్కడికి ఆర్ట్స్ కాలేజ్ నడుచుకుంటా, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పీయూసీ చేసినాను. పీయూసీ చేసిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం అట్లా గడిచిన తర్వాత మళ్ళీ నాకేం తెలిసిందంటే కొంతమంది మిత్రులు కలిసి ఎందుకు ఇక్కడ హాస్టల్ చేయండి కదా, ఇదైతే నువ్వు రెంట్ ఎంత కష్టం అవుతుంది అని పాపం రెంట్ పంపేది ఇవన్నీ చేసేది కదా మా నాన్నగారు కష్టపడి చేసేది కదా. ఇవన్నీ చూసుకుంటా లేదు ఇక్కడ హాస్టల్లో ఉన్నావు అంటే మంచిదని హాస్టల్కి అప్లై చేసి తీసుకుంటారు. హాస్టల్లో డిగ్రీ చేసినాను. డిగ్రీ చేసి తర్వాత మళ్ళీ బీఈడీ చేసినాను, తెలుగు పండి ట్రైనింగ్ చేసినాను. ఇవి చేసిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసినాను. కానీ అంటే నేను 3 ఉద్యోగాలు చేసినట్టు. ఒకటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ చేసినాను, అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగు పండిట్గా చేసినాను ఒక 2 సంవత్సరాలు పరకాంలో. మళ్ళీ 3వది హాస్టల్ వార్డెన్ చేసినాను. హాస్టల్ వార్డెన్ చేసి ఇక్కడ స్థిరపడి ఒక 25 ఏళ్ళు వార్డెన్ చేసి తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ములుగు డివిజన్ ఆఫీసర్గా పనిచేస్తాను. నా కుటుంబం తర్వాత మా తల్లి తండ్రి అవన్నీ కూడా వాళ్ళకు కొంచెం సంతోషంగా ఉన్నాను. నేను తర్వాత నాకు పెళ్లి చేసి అవన్నీ చేసిన తర్వాత నేను ఒక స్థితిమంతుని అయిన తర్వాత వాళ్ళు సంతోషం. పిల్లలు నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు. నా బిడ్డ ఆయుర్వేద డాక్టర్, అల్లుడు కూడా ఆయుర్వేద డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్, 2 వాళ్ళ ఆయన డాక్టర్. తర్వాత నా పెద్ద కొడుకు ఎంఫార్మర్ చేశాడు. ఎంఫార్మర్ చేసి మన పీహెచ్డీకి అప్లై చేశాడు. ఇప్పుడు ఆయనకు మెడికల్ షాప్ పెట్టించి ఇక్కడే. మా చిన్న అబ్బాయి
గ్యాస్ డీలర్, భారత్ గ్యాస్ డీలర్. మగుళ్ళపల్లి, చిట్యాల, తర్వాత అక్కడ ఇంకోటి ఉంటుంది మండలం. ఆ 3 మండలాలు ఆయన చేస్తున్నారు. అందరూ సెటిల్ అయిపోయారు, అందరు పెళ్ళిళ్ళు అయిపోయాయి. దురదృష్టం ఏంటంటే ఒక 18 సంవత్సరాల క్రితం మా మిస్సెస్ పోయింది. ఆ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. నా కుటుంబం చాలా మంచి విషయాలు చెప్పారు. అన్నీ మీ పిల్లలు సెటిల్ అవ్వడం, మీరు అంతా మీ జీవిత చరిత్ర అంతా బాగుంది. కానీ దీంట్లో ఒక బాధాకరం విషయం ఏంటంటే మీ మిసెస్ గారు, మేడం గారు పోవడం అన్నది అది బాధాకరమైన విషయం. ఈ 18 సంవత్సరాలు మీరు ఒంటరిగా ప్రయాణం ఇంత బాగుంది. మీరు ప్రేక్షకుల కోసం, మా ప్రేక్షకుల కోసం మీరేం చెప్తారు? మన ప్రేక్షకుల కోసం ఏం చెప్తామంటే, మనం ముఖ్యంగా తల్లిదండ్రులు ఒక బాధ్యతగా విద్యార్థులను పెంచవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళ మీద అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్రత్యేకమైనటువంటి దృష్టి లేకపోతే వాళ్ళు ముఖ్యంగా ఒక మాట చెప్తాం. సమాధి శతక సాహిత్యంలో బట్టి ఒక వాక్యం చెప్తుంది. కూతురు తప్పైనా, కూతురు చెడుదైనా మాత తప్పు. అంటే వాడిని ఎటుపోతున్నాడు, ఏం కథ, అవన్నీ కూడా తండ్రికి బాధిస్తాయి. అమ్మాయిది ప్రవర్తనలు మార్పు ఏదో ఉన్నది, ఎట్లా చేస్తున్నాడు, ఏ ఆలోచిస్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది, ఏ కథ, ఇవన్నీ కూడా కీన్ అబ్జర్వేషన్ తండ్రి చేయలేడు, తల్లి చేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు మన పిల్లల మీద బాగా ఏది మంచి దృష్టి పెట్టి చూడాలి. వాళ్ళు సరిదిద్దేటువంటి పరిస్థితి ఏర్పడాలి. తర్వాత సమాజం కూడా తప్పకుండా ఒక మంచి ఉత్కృష్టమైనటువంటి యువతను తయారు చేసేటువంటి పరిస్థితి రావాలి. దేశానికి అక్కడికి వచ్చేటట్టుగా వాళ్ళు దేశద్రోహులు కాకుండా ఒక మంచి ఉన్నత పౌరులుగా ఈ దేశానికి అంకితమై పనిచేసేటట్టుగా ఉంటే అది మంచిది. అట్లా కాకుండా వాడు ఏదో ఒక అతివాదిగానో ఒక దురలవాట్లతో కూడుకొని ఉన్నట్టయితే ఈ దేశానికి అపఖ్యాతి వస్తుంది, కుటుంబానికి అపఖ్యాతి వస్తుంది, తల్లిదండ్రులకు తలదెత్తుకు పరిస్థితి పడదు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం మన బాధ్యత. తర్వాత ఉపాధ్యాయుల బాధ్యత. పాఠశాలలో కూడా విద్యా వ్యవస్థ కూడా తప్పకుండా మంచి విద్యను అందించి మంచి అది ఉండాలి. ఇది పిల్లవాళ్ళను తీర్చిదిద్దే క్రమంలో సౌశీల్యవంతుడిగా చేసేటువంటి పరిస్థితి రావాలి. లేకపోతే ఈ రేపటి భావి తరానికి మన భారతదేశం పరిస్థితి ఏంటిది అనేది ఇవాళ మన తరగతి గది లోపలనే అది నిర్మితం అవుతుంది. కాబట్టి ఇవాళ నేటి బాలలే రేపు పౌరులు అంటాం కదా. కాబట్టి మన ముఖ్యంగా పెద్దవాళ్ళకు మనం చేసేది ఏం లేదు, కానీ పిల్లవాళ్ళ నుంచి తీర్చిదిద్దవలసిన అవసరం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. మీ అమూల్యమైన టైం మాకు కేటాయించారు. మా ప్రేక్షకులకి మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు సార్. మంచిదండి, ధన్యవాదాలండి. అందరికి టీవీ ప్రేక్షకులకు, మీకు నన్ను పరిచయం చేసినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు. మీకు ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ టీవీ, అందరి టీవీ. నమస్తే.